ఈ మెథడ్ యూస్ చేస్తే ఒకటేమో 99 విత్ 6 హోల్ స్క్వేర్, ఇంకోటేమో 9 విత్ 96 స్క్వేర్. కానీ రెండు చోట్ల 99 స్క్వేర్ కనుక్కోవడం కష్టము, 96 స్క్వేర్ కనుక్కోవడం కష్టం, 96 స్క్వేర్ కనుక్కోవడం కష్టము. కాబట్టి ఇంకో కాన్సెప్ట్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది అన్ని నంబర్లకు స్క్వేర్ కనుక్కోవడానికి బెస్ట్ మెథడ్ కాదు. కొన్ని నంబర్లకు కొంచెము క్యాల్కులేషన్ టైం ఎక్కువ పడుతుంది. ఈ మెథడ్ యూస్ చేస్తే కొంచెము క్యాల్కులేషన్ రైట్ ఎక్కువ టైం పడుతుంది. అందుకే నేను టైప్ 11లో ఇంకో కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్జీబ్రియాక్ ఐడెంటిటీ అయిన ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మైనస్ బి స్క్వేర్ రైట్ సైడ్ వస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్. ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కోవడానికి ఇంకో అద్భుతమైన కాన్సెప్ట్. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మైనస్ బి స్క్వేర్ ఉన్నది మనకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, అది ప్లస్ బి స్క్వేర్ అయింది. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్గా నాకు 96 హోల్ స్క్వేర్ రావాలి. 96 హోల్ స్క్వేర్ అంటే ఏ అంటే నాకు 96 కనబడుతుంది, ఏ అంటే 96 కనబడుతుంది. నాకు బి గనక తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఎలా తెలుసుకోవాలి? 96 అనేది ఏ పవర్ ఆఫ్ 10కి దగ్గర, 96 అనేది 100కు దగ్గర, 96 అనేది 100కు దగ్గర. సో ఏ 96. బి అనేది 96 100 మధ్యలో తేడా ఎంత? 96 100కు ఎంత డిఫరెన్స్ ఉంది? 4. బి అనేది ఇచ్చిన నంబర్కి మనం అనుకున్న బేస్కి మధ్యలో తేడా, ఇచ్చిన నంబర్కి మనం అనుకున్న బేస్కి మధ్యలో తేడా. 96 మైనస్ 4 ఇంటూ 96 ప్లస్ 4 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 96 100 మధ్యలో డిఫరెన్స్ ఎంత? 4. సార్ నేను -4 తీసుకుంటానంటే ఇది ఇట్లా అవుతుంది, అంతే, పెద్ద తేడా లేదు. 96 మైనస్ 4 92, 96 ప్లస్ 4 అంటే 100. ఏదైనా మనము 100 తోటి గుణిస్తే చిట్ట చివరి 2 డిజిట్ 00 ఉంటుంది. 4 స్క్వేర్ ఎంత? 16. 9200 ప్లస్ 16. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9216. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9216.